కొన్ని విషయాలు ఈ యొక్క లేఖన భాగంలో పొదిగించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఒకసారి గమనించినట్లయితే రాజైన హెరోదు దినములందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టినమేమట. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యెరూషలేము దక్షిణముగా 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే అక్కడ ఏముంటుంది? యెరూషలేము అనే మహాపట్టణం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ యెరూషలేము యొక్క మహాపట్టణములో 8 కిలోమీటర్ల దూరం. అయితే ఈ యొక్క యేసేపు మరియా వారి యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చారు? నజరేతు నుంచి. బెత్లెహేము 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బెత్లెహేము ఎవరు? పాత ఒడంబడిక ద్వారా మనం ఒకసారి గమనించినట్లయితే దావీదుపురం, దావీదు మహారాజు యొక్క గ్రామం అని అక్కడ పరిశుద్ధ గ్రంథం ద్వారా తేటగా తెలియపరుస్తుంది. కూడా పరిశుద్ధ గ్రంథం మనం ఒకసారి గమనించినట్లయితే పాత నిబంధనల లేఖనాలు మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ ఆది కాండము 35వ అధ్యాయము 19వ వచనం వినిపించినట్లయితే అక్కడ లేఖనము మనం చక్కగా వర్ణిస్తున్నాడు. దేవుడు చూడండి. అట్లు రాహేలు మృతి పొంది దేవునికి స్తోత్రం. రాహేలు యొక్క యాకోబు యొక్క ప్రయాణ జీవితంలో ఎక్కడికి వచ్చిందా? బెత్లెహేము వచ్చింది. ఏమంటారా? ఆ బెత్లెహేము వచ్చినప్పుడు తన కుమారుడైన బెన్యామీను కన్ని వారి యొక్క యాకోబు యొక్క ప్రయాణం అక్కడికి వచ్చినాక చనిపోయినప్పుడు ఆమెను ఎక్కడ పాతిపెట్టారు? యూదా బెత్లెహేములో పాతిపెట్టారు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథం గమనించినట్లయితే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో, మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఎఫ్రాత్ అనగా బెత్లెహేము అనే గ్రామంలో నజరేయుడైన యేసు పుట్టాడని ఆ పరిశుద్ధ యొక్క లేఖనం ద్వారా తెలియబడిచాడు. దేవుడారా, ఈ యొక్క ప్రవచన వాక్యములన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఎప్పుడు వాగ్దానం ఇచ్చింది? ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఇచ్చిన వాగ్దానము, ప్రవచన వాక్యాలు ప్రవక్తలు ఇచ్చిన లేఖనాలు కూడా నెరవేరలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ఇక్కడ జన్మించాలంటే అది ఏం కావాలి? యేసేపు మరియను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వారిని ఇక్కడ ఏమన్నాడు? యెరూషలేము బెత్లెహేము యెరూషలేములకు దక్షిణముగా ఉన్నది 8 కిలోమీటర్ల దూరంలో. ఈ యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చేది? దేవుడారా, నజరేతు నుండి ఇక్కడికి రావాలంటే ఉత్తరాన ఉన్న నజరేతు నుంచి బెత్లెహేముకి 120 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. మనం చేయగలం ఆ ప్రయాణం. ఎలా ఎక్కించుకొని వచ్చాడు? గాడిని ఎక్కించుకొని గర్భిణీ స్త్రీని ఎక్కడ కూడా నొప్పంటూ తగలకుండా సురక్షితంగా ఆ బెత్లెహేము పట్టణానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యూదా బెత్లెహేము వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారంట? హేరోదు రాజు ఉన్నాడు. దేవుడారా, ఇతను ఏ వంశం నుంచి వచ్చాడు? ఏ గోత్రం నుంచి వచ్చాడు? ఈయన హేరోదు రాజు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నజరేతు నుండి బెత్లెహేము, యూదా 3 గ్రామాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక కుటుంబంలో నుంచి లోకానికి రక్షకుడు, ఒక కుటుంబం నుంచి ఎవరు వచ్చారు? లేవి గోత్రం నుంచి దేవుని యొక్క మార్గమును సరళం చేయడానికి 2 గర్భాలు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక గర్భం నుంచి లేవి గోత్రంలో నుంచి యోహాను భక్తుని ఏర్పాటు చేసుకున్నాడు. రాజుగా రక్షకుడుగా రావాలంటే యేసేపు మరియా దావీదు గోత్రం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. 2 కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నాడు. 2 కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నాడు. నజరేతు, బెత్లెహేము, యెరూషలేము. అక్కడ ఎవరున్నారంటే అక్కడ హేరోదు రాజు ఉన్నాడు. ఈ హేరోదు రాజు ఎవరు? ఏ కుటుంబం నుంచి వచ్చాడు ఆయన? ఏ కుటుంబం నుంచి వచ్చాడు ఆయన? ఏ కుటుంబం నుంచి వచ్చాడు? అక్కడ చాలా మంది హేరోదులు ఉన్నారు. ఆ హేరోదుల్లో ఇతను మహాహేరోదు. ఇతడు యూదుడు కాదు, ఎదోమీయుడు.
ఎవరట? ఎదోమీయుడు. ఏ వంశం అది? ఏ వంశం అది? రోమ సామ్రాజ్యంలో ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు రాజులుగా? రోమ సామ్రాజ్య చక్రవర్తి ఈ హేరోదుని రాజుగా చెప్పి గలిలే ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? ఏ గోత్రం నుంచి వచ్చాడు? ఇక్కడ ఎవరి యొక్క హృదయం కలిగిస్తున్నాడు దేవుడు? ఎదోం అంటే ఏంటి? యేషోబు యొక్క సంతానం పుట్టిన వారు ఈ వంశాన్ని లెక్క కూడా. యేషోబు ఎవరి కొడుకు? యేషోబు ఎవరి కొడుకు? ఇస్సాకు కొడుకు. ఇస్సాకు కొడుకులో నుంచి ఎవరు వచ్చాడు? ఇక్కడ హేరోదు వచ్చాడు. రాజు పరిపాలన చేసే విధానం ఇక్కడ ఉన్నాడు. మరి యాకోబు వంశం నుంచి ఎవరు వచ్చారు? ఇక్కడ దావీదు వంశం నుంచి ప్రజల యొక్క పాపల నిమిత్తము వారిని విమోక్షణ మార్గం నడిపించడానికి ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎటు తీసుకొచ్చాడు? రాజు ఎటు తీసుకొచ్చాడు? ఒకే కుటుంబంలో కమల పిల్లలు ఇస్సాకు, రెబ్కా వంశం నుంచి యేషోబు, యాకోబు వచ్చాడు. యాకోబు యొక్క కుటుంబంలో నుంచి లోక రక్షణ తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. ఆ టైంలో ఇక్కడ ఎవరున్నారు? రాజుగా ఎదోము వంశంలో నుంచి, యేషోబు వంశంలో నుంచి వారు యోధులుగా ఉండి రాజుగా పరిపాలన చేస్తున్నారు. దేవులారా, వారు రోమ చక్రవర్తి ఇతరులను యూదుల దేశానికి రాజులుగా అభిషేకించాడు. దేవులారా, ఆ టైంలో యేసు ప్రభువు వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ టైంలో మనం ఎవరున్నారు ఇక్కడ? మళ్ళా దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన యొక్క మార్గాన్ని సరళం చేయాలంటే జ్ఞానులు కావాలి. ఈ జ్ఞానులు జ్యోతిష్కులు ఆకాశ నక్షత్రముల యొక్క అడుగుజాడలను గమనించి వారు శాస్త్రములను నిర్మించి వాళ్ళకి చెప్పేవాడు అనమాట. ఈ యొక్క జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? పారసీక బొబ్బులోను జాతుల వారు. బొబ్బులను దేశం ఎలాంటిది? మాంత్రికులు, జ్యోతిశాస్త్రము, లోక సంబంధముగా బొబ్బులను అన్నమాట. విగ్రహారాధన. వాళ్ళు విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చారు. దేవుళ్ళారా, వారు అంధకార శిబిరం నుంచి వచ్చి వారు జ్ఞానులను పారసీక రాజు పరిపాలన బొబ్బుల యొక్క రాజ్యంలో నుంచి జ్ఞానులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎలాంటి వారు? నమ్మకము, మూఢ నమ్మకాలు రెండు ఉండేవాళ్ళు. ఉండేవా? బొబ్బుల దేశంలో మూఢనమ్మకాలు. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో కూడా మూఢనమ్మకాలు ఉండగలేవా? అయ్యో, దేవుడి దగ్గరికి పోతే జరిగిందా జరగదా? ఒక పక్క దేవుడు అంటాము, రెండో పక్క మూఢనమ్మకాలు ఏంటి? శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన ఆలోచనలు, తలంపులు. అపోస్తలుడు పౌలు గారు ఎక్కడ చెప్పాడు? ఎన్ని గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర క్రియలన్నీ సమర్పించాడు. అక్కడ ఇక్కడ జ్ఞానంలో ఏమన్నా నమ్మకం అనేది, మూఢ నమ్మకాలు కూడా వీళ్ళలో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దేశంలో, ఆ దేశం నుంచి జ్ఞానులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి సువార్త ఎవరు ప్రకటించాడు? ఎవరికి పడి తెరిపించాడు? నమ్మకము. నమ్మకంలో ఏముంది? మూఢ నమ్మకము, అపనమ్మకము ఉన్నది కదా. ప్రతి మానవుల్లో దైవ స్వభావము, మానవ స్వభావము రెండు ఉన్నది. ఈ యొక్క మానవులో కూడా రెండు స్వభావాలు ఉన్నాయి. దేవుడు ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకురాస్తున్నాడు? అని ఎవరు నడిపిస్తున్నారు? వీళ్ళకి నక్షత్రము ప్రయాణం చేపిస్తుంది. ఎందుకు నడిపిస్తుంది? ఈ అజ్ఞాన కాలంలో అని ఈ మనోనేత్రము తెరవబడలేదు. లోక సంబంధమైన మూఢ నమ్మకాలు ఉన్నారు. దేవుళ్ళ అలాంటి యొక్క హృదయాలను కదిలించడానికి ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? నక్షత్రమును ఏర్పాటు చేస్తున్నాడు. దేవుళ్ళ ఆ నక్షత్రాలు చాలా ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఈ నక్షత్రం ప్రకాశవంతమైన వెలుగు. ఈ జ్ఞానం ఇది క్రీస్తు యొక్క తార. తార వెలిసిందని మాట్లాడుతున్నాం కదా. ఆ బీజం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానం యొక్క హృదయంలో నుంచి క్రీస్తు అనే తార. అనేకమైన నక్షత్రాలు
చూస్తూనే ఉన్నారు వాళ్ళు దినదినము. కానీ ఇది ఒక ప్రత్యేకమైన వెలుగు ఉన్నంత. ఆ వెలుగు వాళ్ళు ఏ పేరు పెట్టారు తెలుసుకున్నారా? ఏ పేరు పెట్టారు? తారని పెట్టారు. ఇప్పుడు మనం ఏం పెడుతున్నాం? ఇప్పుడు మన హృదయాలు తెరపడుతున్నాయా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ క్రిస్మస్ పండుగ జరిగిపోతానే ఉన్నాయి. మరి ఈ పండుగలు జరుగుతున్నప్పుడు మన హృదయాలు తలంపులు తెరపడుతున్నాయా? మన హృదయం తెరపడుతుందా? ఈ యొక్క జ్ఞానులు వారు మనోనేత్రం తెరవడానికి ఒక నక్షత్రం. మరి ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చేసింది? మళ్ళా యూదా దేశంలో రాజు గారి దగ్గరికి వచ్చింది. రాజు రక్షకుడు, రాజుకు రాజు, ప్రభులకు ప్రభు. ఏ కుటుంబంలో పుడతాడు? ఈ జ్ఞానులు ఎక్కడికి వచ్చాడు? ఒక రాజు వంశంలో పుట్టుంటాడు. ఏదో మహానుభావుడు, శక్తిమంతుడు అని వీళ్ళు అడిగే మాట ఏంటి? జ్ఞానులు అక్కడ అంటే చూసి ఆయనను పూజించి వచ్చి తిని జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ? అసలు ఎవరు చెప్పారు జ్ఞానులకి? యూదుల రాజు. అసలు రాజుకు రాజు అని ఉన్నాడు అక్కడ. యూదా దేశంలో పరిపాలన చేసి మహాయోధురాజు ఉన్నాడు అక్కడ. రోమ చక్రవర్తులని పరిపాలన చేయమని అక్కడ ఏర్పాటు చేశారు. గలిలయలో ఒకరు, యెరూషలేములో ఒకరు, వారి యొక్క కొందరు విరోధులు ఉన్నారన్నమాట. వాళ్ళ శాఖలుగా ఆ ప్రాంతం అంతా చెప్పారు. ఎవరు వీళ్ళు? రోమ సామ్రాజ్యం. వీళ్ళ కోట ఎక్కడ ఉంటుంది? ఈ యెరూషలేమునకు పక్కనే ఆంటోని కోట ఉంటుంది అనమాట. అక్కడ రాజ్యం పరిపాలన ఇక్కడ ఎవరైనా చేస్తున్నారని పరిపాలన అంతా కూడా ఆంటోని కోట నుంచి పరిపాలన జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ యొక్క జ్ఞానులు రాజు ఎక్కడ పుట్టాడు? రాజు ఎక్కడ పుట్టాడంట? తార వెలిసిందని చెప్పారు. వాళ్ళు మనోనేత్రం తెరపడి రాజు గారి దగ్గరికి వచ్చేసారు. రాజా, ఇక్కడ రాజు పుట్టాడంట, కొంచెం ఒక ఆలోచన చెప్పరా, నాకు తెలియపరచండి. రాజులు పుట్టమని పుట్టుంటాడు కదా, మరి రాజు గారికి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఆనందించాలో కనపరుస్తారు ఆ బిడ్డని. ఆ రాజుగారి ఇంటూ కుమారుడు పుడితే ఆ దాస్యులకు ఆ రాజుగారు ఏమిస్తాడు? అక్కడ ఎండి బంగారాలు ఉండపాటునే తీసిస్తారు వాళ్ళకి. అంత ఆనందంగా ఉంటారు. ఒక రాజు ఇక్కడ పుట్టాడని ఆ సమాచారం ఆడకు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? దీని రాజు ఇక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంలో చూసి ఆయన పూజించవచ్చుమని చెప్పినప్పుడు ఈ రాజుగారి యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది? ఆయన మనసులో ఎలా ఉంది? కలవరపడ్డారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? రాజు, నిర్వాహక పరిపాలన చేసే సహాయవంతులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ మీట్ అయిపోయారు. రాజుగారు ఉన్నాడు, నిర్వాహక కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఆ కమిటీ మెంబర్స్ శాసనమే అమలు పరచాలి. ఆయన ఆజ్ఞాపిస్తేనే రాజుగారు సంఘం పెడతాడు. దీనివల్ల సభాముఖులందరూ కూర్చున్నారు. ప్రజల నుండి శాస్త్రులను, ప్రధాన యాజకులు, శాస్త్రులు, హెరోదు రాజు, ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆయన మాట జ్ఞానుల ద్వారా ఆ సభలో పలికించాడు. దేవుని స్తోత్రం. రాజుగారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, సభా కమిటీ మెంబర్స్ ఉన్నారు. అక్కడికి వచ్చే జ్ఞానులు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చెందారు? అరే, మన రాజుగారు ఉన్నాడు కదా, ఇక్కడ రాజుగారు పుట్టడం ఏంటి అని కలత చెందారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కలత చెందినప్పుడు యోధా బెత్లెహేములో, అనగా యోధా దేశపు బెత్లెహేములో నీకు యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమంది కావు. ఇశ్రాయేలును నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ప్రవక్తల ద్వారా రాయబడింది. మీకా గ్రంథం 5:2 700 సంవత్సరాల క్రితము ప్రవచన వాక్యము నెరవేర్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎప్పుడు చెప్పిన మాట ఇది? క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. ఇప్పుడు మనకు గుర్తుండగా ఈ క్రిస్మస్ పండుగ దినాలలో నక్షత్రం ఎలా ఉపయోగించుకున్నాడు దేవుడు, జ్ఞానులు ఎలా ఉపయోగపడ్డారు, ఆ గ్రామాలలో అక్కడ దేశంలో రాజుల యొక్క హృదయాన్ని కదిలించాడు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రవక్తలో రాయబడినాడు. అంతలో ఈరోజు ఆ జ్ఞానులు రహస్యం పిలిచి ఏం చేశాడు? తన యొక్క హృదయం ఎలా ఉంది? కపట భక్తి కలిగి ఉంది. ఈరోజు కూడా క్రైస్తవుల్లో హృదయంలో ఏమన్నది? కపట భక్తి చేస్తున్నారు లేదా? నక్షత్రాన్ని పూజ చేస్తున్నాం ఏంటి? లోక సంబంధమైన మూఢాచారాలు అనుసరిస్తున్నాం. ఈ జ్ఞానంలో స్వభావం మూఢ నమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢ నమ్మకాలు తీసేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. నేను కూడా అది తీసుకొని వాళ్ళు వెంబడిస్తూ రహస్యంగా ఈ 7 రోజులు ఏం చెప్పాలి? వాళ్ళకి 20 సంవత్సరాలు చెప్పాలి. ఎంత చక్కగా నైపుణ్యతగా ఓదార్పుగా నచ్చజెప్పి మీరు వెళ్ళి చూసినాడు. తర్వాత నేను కూడా దర్శిస్తాను. రాజు అయితే రాజు పుట్టాడండి. అతని మనసులో ఏమిటి చెప్పండి? ఏముంటుంది రాజు గారి మనసులో? ఏముంటుంది? భయపడ్డారు దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తండ్రిని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బెత్లెహేములో ఆయన నివాసపురం ఎలా ఉందో దేవుని బిడ్డలారా, దాదాపు మళ్ళా కింద నుంచి పైకి పండక్కాలి. పండెక్కిన తర్వాత యేసు ప్రభువు యొక్క స్థలంలోకి వెళ్ళాలంటే ముందు మార్గం అన్నమాట. అక్కడ ఒక బావి. ఆ ప్రభువుని అక్కడ చాలా జాగ్రత్తగా పెంచాడు దేవుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఒక పక్క ఏముంది? రాజేలు, యెరూషలేము, ఇక్కడ బెత్లెహేము. మళ్ళీ బెత్లెహేముకి రాము సమూయేలు ప్రవక్త. మళ్ళీ పక్కనే ఈ బోర్డర్లో యేసు ప్రభువు సంచరించే స్థలం దేవుడు. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బెత్లెహేము, నజరేతు, యెరూషలేము. ఈ యెరూషలేములో ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఆ రాజు గారు అన్నాడు, అయ్యా మీరు వర్తమానం నాకు చాలా తీసుకురండి అన్నప్పుడు వారు రాజు మాట విని బయలుదేరి కూర్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆశీస్సు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచారు. రాజుగారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నక్షత్రం కనపడిందా? ఇప్పుడు మనకు కనపడుతుందా నక్షత్రం? అక్కడ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు నువ్వు ఎటు చూడాలి? దారిని నడుస్తాం. అక్కడ బ్రేక్ వచ్చింది. నీ యొక్క జీవిత యాత్రలో అనేక శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎటు చూడాలి? మరి ఎటు చూశారు? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? కలవర చెందుతున్నారు. వీళ్ళు ఇప్పుడు దాకా నక్షత్రం వచ్చేసింది. మేము ఎలా వెళ్ళాలి? ఏ మార్గం వెళ్ళాలి? ఇక్కడ చిక్కులు పడిపోయాం. ఇక్కడికి రాజుగారి దగ్గరికి వచ్చాం. ఇక్కడ సమాచారం అందలేదు. ఆ రాజుగారు మాకు చెప్పాడు, మీరు వెళ్ళి ఎక్కడ పుట్టాడు, ఏ స్థలంలో ఉన్నాడు, అన్ని ఆనవాళ్ళు వివరంగా మాకు అందజేయండి. మేము కూడా అక్కడ పూజించడానికి వెళ్తాము. రాజుగా పుట్టిన వాడి దగ్గరికి రాజుగారు ఎలా వెళ్తాడు? ప్రేమ వెళ్తాడా? సమాధానం వెళ్తాడా? వాడి యొక్క హృదయం ఎలా ఉంది? వాడి యొక్క భక్తి జీవితం ఎలా ఉంది? కపటమైన భక్తి మాట్లాడింది. ఈరోజు అలాంటి కపట భక్తి గల భక్తులు ఎంతమంది వస్తున్నారు దేవుడి దగ్గరికి? ఎంతమంది అలా ప్రేమిస్తున్నారు? ఈరోజు పండగ అయిపోయిందంటే మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ కొత్త వస్త్రాలు, ఇంటి శుద్ధి, పంటి శుద్ధి, దేవుని శుద్ధి ఇవన్నీ చేసుకుంటామే. కానీ హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి స్వతంత్రించుకుంటారు, అద్దుకుంటారంట. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు నక్షత్రాలు కనపడలేదు, కలత చేయలేదు, బాధపడ్డారు. మళ్ళీ వెనక్కి పోయారు. అక్కడ
అక్కడ మోకరించి ఆలోచించారు. కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఆలోచించి ఇప్పుడు వరకు వచ్చే నక్షత్రము మనకు కనపడలేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మార్గం ఏమిటి విచారణ చేస్తున్నారు దేవుడు. ఆ విచారణ చేసే సమయంలో మరలా నక్షత్రము కనపడింది ఉంటారు. దీని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా కొన్ని బ్రేకులు పడతానే ఉంటాయి. ఆ బ్రేక్ పడ్డప్పుడు ఏం చేయాలి? అది శ్రమ. జక్కయ్య ఎక్కడ బ్రేక్ పడింది? జక్కయ్య గారికి ఎలిజబెత్ బలిపేట దగ్గరికి వెళ్ళి దూపం మీదకి వేసుకుండగా దూత వచ్చి మాట్లాడినప్పుడు ఇది జరుగునా, దేవుడికి అసాధ్యం ఉంటుందా? అయ్యో చాలా బుద్ధులమే, మాకు ఎలాంటి గర్భం రావడం ఏంటి వేదన చెందాడు, బాధపడ్డాడు. మరి దూపం వేస్తానే ఉన్నాడు దేవుడు. ఎలా జనం ఉన్నారు, మొరపెడుతున్నారు, రావటం ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయినప్పుడు ఏమనుకున్నారు? వీళ్ళందరూ కూడా కలత చెందారు. ఏమనుకున్నారు? లేట్ అయిపోయింది, యాజకుడు రాలేదు, ఏ స్థితిలో పడిపోయారో కలత చెందుతా ఉన్నారు. ఆలస్యం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత శిక్ష ఏమన్నాడా? శిక్ష పడిందా లేదా? దేవుని యొక్క దూత వర్తమానం అందిస్తుండగా అపనమ్మకం ఎప్పుడైతే నమ్మకము అపనమ్మకం, ఈ జ్ఞానంలోనే నమ్మకము మూఢనమ్మకం అపనమ్మకం ఉన్నది. అక్కడ జక్కయ్యని మోహమాలు చేసి మౌనం అయిపోయాడు. బిడ్డ పుట్టిన తర్వాత మనోనేత్రములు తెరబడ్డాడు. ఇప్పుడు వీళ్ళకి మౌనం తెలిపడ్డారా? ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మళ్ళా నక్షత్రం చూసి అత్యానంద భరితులైనంటే ఎంత బాధపడ్డారు. అక్కడ అంత ఆనందం ఎలా వచ్చింది వాళ్ళకి? ఆ నక్షత్రం కనపడేపలకి ఎంత బాధను చెందారు, ఎంత వేదన చెందారు, ఆగిపోయారు. అయ్యో ఇక్కడికి వచ్చాము, మన ప్రాణాలు ఎలా ఉన్నాయి? ఇటు చూస్తే రాజు వర్తమానం చేస్తున్నాం అన్నాడు. ఇక్కడ సరైన సమాచారం మనకు అందలేదు. మన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎట్టాలి? దిక్కు దోషం ఏం దొరకట్లేదు. ఏ మార్గం పోవాలో అర్థం కావట్లేదు, ఎటు పోవాలో మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే నక్షత్రం చూశాడో హృదయంలో నుంచి పొంగిపోయింది ఆనందం. అని ఊపిరి పీల్చుకున్నారు దేవుడు. ఆ ఊపిరి పీల్చుకున్న తర్వాత అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? ఇంటిలోనికి వచ్చాడు. ఈ రోజున దేవుని యొక్క ఇంటికి వచ్చాడు ఉన్నారా? ఏ స్థితిలో వస్తున్నావు? ఏ ఆలోచనతో వస్తున్నావు? ఏ తలంపులో నువ్వు మందిరానికి వస్తున్నావు? దేవుని యొక్క ఇల్లు ఎక్కడుంది? ఇల్లు రోమ సామ్రాజ్యంలో 7 కొండల ఉన్న స్థలాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? దేవుడు గాఢంధకారమైన చీకట్లో మేఘంలో నుండి మాట్లాడాడు. నిర్గమ కాండములో ప్రజలందరూ ఇశ్రాయేలీయులందరూ ఏమన్నారు? అయ్యో ఆ తేజస్సుని మేము చూడలేము, నశించిపోతాం, మోషే నువ్వే పో. మోషే ఎందుకు పోమన్నారు? పోతే ఒక్కడే పోతాడు, మేము జీవిస్తాం. చూడవాడు తెలియదట్లు. ఈ రోజు కూడా యాజకులనే ముందు పోమంటారు. వింటారా? మోషే గారు మేళం 3 దినములు శుద్ధారు. ఆయన మానవుడుగా మేఘమును వాహనం చేసుకొని గాఢంధకారం నుంచి ఇక్కడ మాట్లాడతాను మోషే అని చెప్తే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయన సన్నిధికి వచ్చారా? ఎలపలే ఉన్నారు. ఇక్కడ జక్కయ్య దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాడు. జనులందరూ ఎలపలే ఉన్నారు. ఉన్నారా లేదా? ఆయన తేజస్సు చూడగలమా? చూస్తే తట్టుకోగలమా? తట్టుకుంటామా? మోషే అన్నాడు, అయ్యా నీ స్వరూపం చూపించమంటే మోషే నువ్వు తట్టుకోలేవు. ఆయన కొండ పొదలో పెట్టేసి వెనక భాగం చూపించుకుంటే వెళ్ళిపోయి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి తేజస్సు మహిమను మనం చూడలేము. అగ్నిని చూడగలము మనం? అగ్ని చూస్తామా? అగ్ని చూస్తే కళ్ళు ఏమైపోతుంది? ఒక ఐరన్కి వెల్డింగ్ చేస్తుంటే ఆ మెరుగులు మనం ఉండగలమా? అలాంటి తేజస్సు మహిమను నింపబడ్డ దేవుడు కనుక అయ్యో మీరు చూడలేమయ్యా. మోషే గారు మీరు చూసి మాకు చెప్పండి. అందుకని దేవుళ్ళారా లోకంలోకి మనము దేవుని చూడలేము. అందుకని తాను తగ్గించుకొని నిశ్శబ్దం 400 సంవత్సరాలు మలాకి గ్రంథము
మత్తయి సువార్త మధ్యలో గ్యాప్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు నిశ్శబ్దమైన వాతావరణంలో ఒక కన్యకను ఏర్పాటు చేసుకొని తాను తగ్గించుకొని సింహాసనం నుంచి పరమనకు దిగి వచ్చాను. మనం తట్టుకోలేదు. ఆయన పరమ దగ్గరకు వస్తున్నాడు. అయ్యా నువ్వు చూడలేమయ్యా, నువ్వు చూడలేము, మోసగలరు, నువ్వే కదా, నువ్వు రామయ్యా అన్నాడు. అందుకని ప్రభు ఎలా వచ్చాడు? ఒక కన్యకని ఏర్పాటు చేసుకొని రక్త మాంసము కలిగి మానవుడుగా మన స్వరూపం మనది ముందుగా ఆయన చెప్పుకున్నాడు. ఆ రూపంలో ఒక కన్యక ద్వారా వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అందుకనే దేవుడు బిడ్డలారా ఇక్కడ ఇంటిలోనికి వచ్చాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. లూకా భక్తులు రాస్తున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియ ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలను ఇప్పి, దేవుని స్తోత్రం, ఏ పిల్లలు అప్పుడు వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? పెట్టెనగా హృదయము తెరవబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పెట్టెలు ఇప్పుతున్నావా? మూటలు ఇప్పుతున్నావా? చెప్పండి. ఆ నక్షత్రం కాడ ఆగిపోయినప్పుడు తమ మనసంతా కరిగిపోయింది. దేవుని బిడ్డలారా వాళ్ళ రోత బతులు పోయినాయి. నూతనమైన జీవితంలోకి ముందుకు వచ్చినప్పుడు ఆనంద భరితులైపోయారు. దేవుని స్తోత్రం. మరి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆనంద ఉత్సాహాలతో మనం ఉంటున్నావా? ఈ పండగ ఏ పండగ? ఇంటి పండగ. ఇంట్లోకి వస్తున్నామా? దేవుడి ఇంట్లోకి నీ ఇల్లు శుభ్రం చేసుకున్నంత మాత్రాన, నీ వస్త్రాలు కొత్త వస్త్రాలు వేసుకున్న మాత్రాన, నీ వంట పాత్రలు అన్ని శుద్ధి చేసుకున్నంత మాత్రాన, ఎప్పుడు నుంచున్నావు పాత రోత బతుకు ఇల్లు బాగు చేసుకున్నంత మాత్రాన నీ కృపను రాడు. నువ్వు ఎక్కడ వస్తావు? ఎక్కడ రావాలి? దేవుని యొక్క ఇంటిలోకి రావాలి. దేవుని స్తోత్రం. దేవుని ఇంటిలోకి వస్తే ఆయన నీ ఇంట్లోకి వస్తాడు. నువ్వు దేవుని ఇంట్లోకి రాకపోతే ఆయన రాడు. అతడా నువ్వు నా వద్దకు రా, నేను నీ వద్దకు వస్తా. మరి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఏ స్థితిలో వస్తున్నావు దేవుని దగ్గరికి? ఏ మనసుతో వస్తున్నావు? నిండు మనసు, యథార్థ హృదయం కలిగి, మంచి ప్రవర్తన కలిగి ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు నేను ఏ మేలు చేయకమానను. 2 దినవృత్తాంతంలో యథార్థవంతుల కొరకు నా కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నాడు. సీసీ కెమెరాల ఎవరు కావాలడానికి? యథార్థవంతులకు కావాలన్న, నిండు మనసు కలిగి ఆరాధించేందుకు కావాలంట. దేవునికి స్తోత్రం. అలాంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇంట్లోకి వచ్చి ఏం చెప్పాడు? బంగారమును, సాంబ్రాణిని, ఓడలను కానుకలుగా ఆయనకి సమర్పించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్పారు? బంగారము, సాంబ్రాణి, ఓడము. ఆ 3 వెళ్ళి మళ్ళీ ఆ 3 వెళ్ళామనుకో, 3 వెళ్తే మళ్ళీ తెలాలి కనుక ప్రయోజనం కదా అని ఎలా ఆరాధించాలంట? ఎలా సాగిలపడ్డారు? బంగారమును, సాంబ్రాన్ని, బోళమును తీసుకొచ్చి ఆ ఇంటిలో సమర్పించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏది సమర్పిస్తున్నావు? నీ హృదయం సమర్పిస్తున్నావా? ఏమి సమర్పిస్తున్నావు ఆయనకి గమనించాలి దేవుని బిడ్డలారా. అందుకని యేసు యొక్క తల్లి ఇప్పుడు ఎవరిని ఆరాధించారు జ్ఞానులు? ఇక్కడ గమనించండి. ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగలపడ్డారు. ఎవరు సాగలపడ్డారు? ఇప్పుడు మరియమ్మ గారిని ఆరాధించాలా? యేసు ప్రభు గారికా? ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి?
ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? వారు కానుకలు ఎవరికి సమర్పించారు? ఏకైక దేవునికి మాత్రమే ఆ కానుకలను సమర్పించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 13వ వచనము త్వరగా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13వ వచనము. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ని సేవించి ఆయన పేరట ప్రమాణం. ఎవరిని సేవించాలి? యెహోవా దేవుని మనం సేవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయిన ఏకైక దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతాడు. అపోస్తలుడు పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. ఎబ్రీ సంఘంలో ఒక మాట మాట్లాడుతాడు. 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకును ఆది సంబుద్ధుని దేవుని యొక్క దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పుచున్నారు. తన దూతలను వాయువులుగాను తన సేవకుల సైన్యాలను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. చాలు. ఎవరన్నా దూతలు? ఎవరా దూతలు? యాజకులు తన దూతలు. ఆయన ఏం చేయాలంట? నిత్యము స్తుతించి గణపరిచి పరిశుద్ధపరచాలి. దేనికి స్తోత్రం. అందరం మోకరించినట్లయితే ఆయన్ని ఈ క్రిస్మస్ ఆరాధనలు అందరం ఆరాధన దేవుడాలి. ఆయన ఏకైక దేవుడు, అవతార పురుషుడిగా మన మధ్యకు వచ్చున్నాడు కనుక మన ప్రార్థనను ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు. అందరూ మోకరిద్దాం. పరిశుద్ధులైన దేవాచ్యమంతండి ప్రభుత్వ స్తోత్రం తండ్రి ప్రభా. మహాగరుడామయముల తండ్రి ప్రభా, ఈ క్రిస్మస్ ఆరాధనలో తండ్రి ప్రభా, ఇదిగో మతీ ద్వారా తండ్రి ఈ శవం ద్వారా కొన్ని విషయాలు తెలియపరిచే ప్రభా. స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. మహాగరుడామయముల తండ్రి యేసయ్యా స్తోత్రము. యోగా బెత్లెహేములోనైనా అయ్యాను పుట్టిన విధానుడికి స్తోత్రం తండ్రి ప్రభా. అక్కడ బెత్లెహేము, నజరేతు, అయ్యా ఇదిగో యెరూషలేము ఏర్పాటు చేసుకున్న దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. ఆ యెరూషలేము రాజుల యొక్క హృదయాలను, శాస్త్రులు, ప్రధాన యాజకులు, అయ్యా కమిటీ మెంబర్స్ యొక్క హృదయాలను కదిలించాలని స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా నీ కోట్ల వందనాలు స్తోత్రం. అయ్యా ఇదిగో నేను ఒక దంపతులను ఏర్పాటు చేసుకున్న దేవానికి స్తోత్రాలు. ఇదిగో యోగ గోత్రం నుంచి నా తండ్రి ప్రభా యేషువు మీద ఏర్పాటు చేసుకుని ఈ లోకానికి రక్షణ పంపించాలని స్తోత్రాలు. నీ మాటను సలాం చేయడానికి నా తండ్రి లేవి గోత్రం నుంచి నా తండ్రి ప్రభా యోహాను భక్తులను ఏర్పాటు చేసుకున్న దేవుడానికి స్తోత్రాలు. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. అయ్యా ఇదిగో నేను పాత నిబంధనలో ప్రవచన వాక్యములను నెరవేర్చడానికి మీకు 5:2 చక్కగా చెప్పి ఉన్నానని స్తోత్రాలు తండ్రి. ప్రార్థనగా బెత్లెహేము నా తండ్రి, దావీదు పురమున తండ్రి ప్రభా నీ కోట్లాది వందనాలు స్తోత్రాలు చేసిన తండ్రి ప్రభా. అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు ఎబ్రియా 6 అయ్యా దూతలునగా తన సేవకులు అయ్యా నిత్యము నిన్ను గణపరచాలి ప్రభా. అయ్యా నీవు స్తుతించాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. మహాగరుడా నీ స్తోత్రములు. ఈ పూర్వ గ్రామానికి నేను షాలేరాజు నీవేనయ్యా. షాలేరాజు నీవేనా తండ్రి. ఆనాడు బెత్లెహేములో పుట్టాడు ఆ గ్రామంలో అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి హృదయంలో కుటుంబమే నడుచున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి ప్రభా మీ హృదయమే కాలేమని చెప్పాను. మీ హృదయంలో కాలేమని చెప్పే ప్రభా నీకు స్తోత్రాలు. మీరు మాలో ఉంటేనేనయ్యా, మీరు మాలో ఉంటేనేనా తండ్రి ప్రభా నీకు స్తోత్రమయ్యా. అదే క్రిస్మస్ పండుగ, అదే క్రిస్మస్ పండుగ నా తండ్రి ప్రభా. అయ్యా మన గ్రామంలో అయ్యా ప్రతి కుటుంబంలో ప్రతి హృదయంలో మీరు ఉన్న ప్రభా నీకు స్తోత్రాలయ్యా. లోకరక్షకుడు నీవేనయ్యా, లోకరక్షకుడు నీవే నా తండ్రి ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఆది సంబుద్ధుడు నీవే
అయా పరిశుద్ధులు 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 అయా స్తుతిగానము చేర్చుకొనుచున్న దేవా నీకు స్తోత్రం అయ్యా. అయా స్తోత్రం చేయించిన తండ్రి ప్రభా, స్తుతికి పాత్రుడు నీవేనయ్యా, ఆది సంబుధుడు నీవేనయ్యా, ఆది సంబుధుడు నీవేనయ్యా తండ్రి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఈ మందిరం మీద నిలుచునుగాక. యెహోవా గ్రామం మీద నిలుచునుగాక. ఆ గ్రామణ ప్రజల మీద నిలుచునుగాక. సండే స్కూల్ పిల్లల యొక్క ఉదయం ముద్రించునుగాక. ప్రతి అవస్థల మీద ఉండునుగాక. స్త్రీలు ఉండునుగాక. గర్భాల యొక్క గర్భాలు దయచేయుగాక. కార్యం జరిగించునుగాక. అలాంటి సొలొమోను యొక్క మందిరములో నా తండ్రి ప్రభువా, అయ్యా సేవకులు అయ్యా ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు వారు మొరలు ఆలకించిన దేవుడానికి స్తోత్రాలు, వారు ప్రార్థన ఆలకించిన దేవుడానికి స్తోత్రాలు, జవాబిచ్చిన దేవుడానికి స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం నా తండ్రి ప్రభు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ స్థలంలో జరుగుతున్న ప్రార్థన ఆలకించిన దానికి స్తోత్రాలు. ఆలకించే దేవుడు నీవే అయ్యా, ఆలకించే దేవుడు నీవేనే అయ్యా, నడిపించే దేవుడు నీవేనే. ఇదిగో నా తండ్రి ప్రభు, నీ రాకడ తండ్రి అనేక మంది బిడ్డ ఏర్పాటు చేసుకున్న దేవుడానికి స్తోత్రాలు. ఇదిగో నీ భక్తులు ఏర్పాటు చేసుకున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా మా గ్రామాన్ని యాజకులని ఏర్పాటు చేసుకున్న దానికి స్తోత్రాలు. ప్రతి మందిరములు, ప్రతి యొక్క ఇంటిలో, ప్రతి కుటుంబంలో అయ్యా నిన్ను స్తుతించి గర్వపరిచే భాగ్యం మాకు దయచేయండి. అయ్యా మా గ్రామానికి రక్షణ కావాలయ్యా. అయ్యా వచ్చాను నేను నమ్ముచున్నాను నా తండ్రి ప్రభు. అయ్యా మా గ్రామాన్ని ఉంటేనేనయ్యా, అయ్యా మా గ్రామాన్ని ఉంటేనయ్యా ప్రభు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. అన్ని జిల్లాలు నా పొలం ఎదురు చూస్తారని మాట్లాడే ప్రభు. ఒక రోజున సేనాయి దగ్గర వస్తారని మాట్లాడే ప్రభు. అయ్యా నీకు స్తోత్రం అయ్యా తండ్రి ప్రభు. ప్రతి కుటుంబాన్ని నడిపించండి అయ్యా. అయ్యా ప్రతి కుటుంబాన్ని నడిపించండి, ప్రతి కుటుంబాన్ని నడిపించండి అయ్యా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునుగాక. నిలుచునుగాక. ప్రతి కుటుంబం నిలుచునుగాక. గ్రామం నిలుచునుగాక. ఆ గ్రామ సమాధానం దయచేయండి. ఆ గ్రామ ఐక్యత దయచేయండి. సహోదరుల ఐక్యత ఉంటే అయ్యా మహా బలమైన మాట్లాడే ప్రభు. అయ్యా నీ మౌనాలు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభు. యేసయ్యా నీ స్తోత్రం. అయ్యా మా గ్రామ సమాధానం దయచేయ, మా గ్రామ సంఘాలలో సమాధానం దయచేయ, ప్రతి కుటుంబ సమాధానం దయచేయ, ప్రతి కుటుంబ సమాధానం దయచేయ. అయ్యా ఇంకో నా తండ్రి ప్రభు, ఎంతో మంది అవస్థలు నా తండ్రి కలుపున్నాయన ప్రభు. ఐక్యపరచు నా తండ్రి ప్రభు, సమాధానపరచు అయ్యా నీ స్తోత్రం తండ్రి ప్రభు. యేసయ్యా నీ స్తోత్రం. అయ్యా మా గ్రామంలో నా తండ్రి ప్రభు, ఇదిగో నా దైవ కుమారులు మాత్రం అందగతులను చేస్తున్నాను. క్షమించబడ్డాను తండ్రి. ఆ శాపను విడిపించలే, ఆ శాపను విడిపించలే, ఆ శాపను విడిపించలే. యేసయ్యా నీ స్తోత్రమయ్యా. ఆ గ్రామంతో కూడా నీ నామం మహిమకరంగా వాటి పంటలతో ఉండాలయ్యా. ఆ గ్రామంలో పశువులు, గొర్రెల, మేకలకి సంపూర్ణ ఆరోగ్యంగా చేయని స్తోత్రమయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పరదేశంలో అయ్యా గొర్రెలు మేపడానికి వచ్చారయ్యా. వారి రక్షణ దయచేయండి, వారితో మాట్లాడడం స్తోత్రమయ్యా. యేసయ్యా నీ స్తోత్రము. వారి జీవనుడు కంచేయని స్తోత్రాలు, వారి కుటుంబాలను కంచేయని స్తోత్రాలయ్యా. వారికి కావాల్సిన ప్రభువా వస్తువులు సమకూర్చడం ప్రభావాన్ని స్తోత్రాలయ్యా. యేసయ్యా నీ స్తోత్రము. పరిశుద్ధానికి స్తోత్రమయ్యా. ఎవరైతే నీ ఆలోచన తిరుగుతారో వారి అవసరం తీర్చేవాడు నీవే. వారు ఏ సమస్యలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారో నా తండ్రి ప్రభా, వారి సమస్యను పరిష్కరించేవాడు నీవే. వారి సమస్యను పరిష్కరించేవాడు నీవే. ఆ బంధకాలను విడిపించండి అయ్యా. అయ్యా బంధకాలను విడిపించండి నా తండ్రి ప్రభా. యేసయ్యా నీ స్తోత్రమయ్యా. మా సంఘంలో సమాధానం దయచేయండి. మా సంఘంలో ప్రతి కుటుంబ సమాధానం దయచేయండి. అయ్యా బాబు బిడ్డలను అయ్యా ఉదయకాల సమయంలోనైనా 10 గంటల ఆరాధనలోనైనా మీరు నడిపించి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి బిడ్డను నడిపించండి నా తండ్రి ప్రభా. విత్తనం నా తండ్రి ప్రభా. నీరు కట్టి పరిచయం సహాయం చేయమని నేను స్వతంత్రమైన ప్రార్థించి తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి